మొక్కలు ప్రేమగా పెంచుకునే వాళ్ళకి సమ్మరే కానివ్వండి, రెయినీ సీజనే కావండి, ఏ సీజన్ అయినా గానీ మనకి చెట్టు నిండా పువ్వులుండాలి అని అనుకుంటాం కదా! సో, అలాగా మనకి సమ్మర్‌లో కూడా చెట్టు నిండా పువ్వులుండాలి. ఇంకా మనకి ఎంత ఇచ్చినా గానీ, వాటర్ చేసినా, అలాగే షేడ్ నెట్స్ వేసినా, ఏం చేసినా గానీ ఈ మొక్కలు ఒక్కొక్కసారి డల్ అయిపోతూ ఉంటాయి. సరైన పోషకాలు అందక, ఇంకా కావాల్సిన పోషకాలు అందక పువ్వులనేవి రాకుండా ఉంటాయి. సో, వాటన్నిటికి ఈరోజు ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఏం లేదండి, మనం ఈరోజు చేసేది అందరికీ తెలుసు. కానీ కొంతమంది చెయ్యరు. కొంతమంది చేయడం రాక, ఇంకా చాలా విధాలుగా మనం దీనిని నిర్లక్ష్యం చేస్తున్నాం. కదా ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక్కసారి మీరు ట్రై చేస్తే గానీ తెలీదు. ఏదే కాదండి, బనానా ఫెర్టిలైజర్. నేను బనానా ఫెర్టిలైజర్‌ని ఏ విధంగా ఇస్తాను అనేది చాలా చాలా రకాలుగా ఇస్తాను. ఈరోజు నేను ఎలా ఇస్తాను అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ప్రాసెస్ అనేది తెలుస్తుంది. అలాగే టిప్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏది మిస్ అవ్వరు. బనానాస్ తీసుకోండి. మీరు ఇన్ని బనానాస్ అనే కాదు, మీకు ఎన్ని దొరికితే అన్ని బనానాస్ తీసేసుకోవచ్చు. ఇవి కొంచెం 1 డే, 2 డే అంటే బాగా మెత్తగా అయిపోయినాయి కాబట్టి నేను చేయి పెట్టకుండా ఒక పప్పు గుత్తి తీసుకొని దీనితోటి నేను ఇలాగ మెదుపుతున్నాను. కొంచెం అంటే మనం చెయ్యి పెట్టొచ్చు. వాటర్ కారకుండా ఉన్నవైతే కొంచెం నైఫ్ తోటి ఇలా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే మాక్సిమము ఇలాగే చిన్న చిన్నగా గుజ్జు కింద చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా మనకి మెత్తగా కావాలి అనుకుంటే మిక్సీ కూడా వేసుకోండి. నో ప్రాబ్లమ్ అండి. బట్ ఇలాగైతే సరిపోతుంది. ఇలాగ మనం చిన్న చిన్నగా చేశాక వాటర్ వేసేసేయండి. వాటర్ వేసి 2-3 డేస్ మినిమం మనం 2 డేస్ అయినా ఉండాలండి. 1 డేకి మనకి ఫెర్మెంటేషన్ అవ్వదు. నాది 3 డేస్ తర్వాత ఇదిగోండి ఇలాగా కాస్తంత పైన నురగలాగా వస్తుంది. అంటే ఫెర్మెంటేషన్ అయినప్పుడు గ్యాసెస్ అనేవి వస్తాయి కదండీ! రిలీజ్ అవుతాయి కదా! సో, అలాంటప్పుడు ఇలాగా మనకి బుడగల్లాగా వస్తాయి. సో, 2-3 డేస్ సరిపోతుందండి మనకి ఈ యొక్క ఫెర్టిలైజర్‌కి. సో, మనం ఇలాగ తీసుకున్నది ఒక 2 అంటే ఇది 10 లీటర్స్ బకెట్ అనమాట. 10 లీటర్స్ బకెట్‌లో నేను కొంచెం తీసుకున్నాను. దీనికి కొలతలేమి అవసరం లేదండి. ఎక్కువ తక్కువ అయినా కూడా ఏమి కాదు. వెరీ న్యాచురల్ కాబట్టి. సో, మనం ఇలాగ తీసుకొని దాని నిండా ఫుల్‌గా వాటర్ నింపేసుకోండి. ఇది మనం మొక్కలకి ఎందుకు ఇస్తున్నాము అనంటే దీంట్లో ఎక్కువగా పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది. సో, ఇన్ని ఒకే దాంట్లో ఉన్నప్పుడు మనం మిస్ చేసుకుంటే ఎలాగా కదండీ! సో, మనం ఇలాగ చక్కగా వాటర్ అన్నీ నింపుకున్న తర్వాత ప్రతి ఒక్క మొక్కకి కూడా మనం మొదల్లో ఇవ్వాలండి. నేను ఇది ఎక్కువగా మొక్క మొదల్లో ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మాక్సిమం నేను మొక్క మొదల్లోనే ఇస్తాను. సో, ఇప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే, మొక్క మొదల్లో ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా సాయిల్ అనేది తడిపొడిగా ఉండాలి. మరీ డ్రై అయిపోతే ఈ ఫెర్టిలైజరే కాదండి, మీరు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కానీ మొక్క మొదలు ఎప్పుడు కూడా కొంచెం తడి తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటి ఫెర్టిలైజర్స్ అన్నా ఇవ్వటం మీరు చూస్ చేసుకోండి. ఇట్లా చూడండి, నేను దీన్ని రెగ్యులర్‌గా ఇవ్వడం వలన సమ్మర్‌లో కూడా ఈరోజు నేను సాటర్డే తీసిన వీడియో ఇది. సో, సాటర్డే ఎంత అందంగా ఉన్నాయో చూస్తున్నారా? చాలా బాగున్నాయి కదా! అంటే ఇది 26థ్ వీడియో ఇది. ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే పొటాషియం అనేది మొక్కకి నేరుగా అందుతుంది. అలాగే మొక్కలు త్వరగా అంటే చాలా ఫాస్ట్‌గా మనకి డెవలప్‌మెంట్ అనేది తెలుస్తుంది. గ్రోత్ అనేది తెలుస్తుంది. మొక్కలు ఫాస్ట్‌గా పువ్వులు పూస్తాయి. అలాగే కాయలు కూడా చక్కగా కాస్తాయి. ఈ బనానా ఫెర్టిలైజర్ ఎక్కువగా మనం వాడేది పువ్వుల మొక్కలకి. కానీ టమాటాలకి ఒకసారి వాడి చూడండి. చాలా అంటే చాలా బాగా టమాటా షేప్ గానీ, కలర్ గానీ, సైజ్ గానీ చాలా చాలా బావుంటుంది. అది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇంకా మనకి ఈ యొక్క ఫెర్టిలైజర్స్ ఎన్ని విధాలుగా ఉన్నాయనంటే బనానా ఇలాగ మొత్తం అంతా ఒకటి వేస్ట్ చేయొచ్చు. అలాగే బనానా ఓన్లీ పీల్స్ తోటి ఒకలాగా చేయొచ్చు. అలాగే కంపోస్ట్ చేయొచ్చు. మళ్ళీ బనానా తొక్కలు ఉంటాయి కదండీ! దాన్ని పౌడర్ చేసి ఇవ్వచ్చు. ఇంకా చాలా విధాలుగా ఉన్నాయి. నేను ఫోలియర్ స్ప్రేకి అంటే మొక్కలకి పైన స్ప్రే చేసేది నేను ఎక్కువగా బనానా ఫెర్మెంటేషన్ ఉంటుంది కదండీ! అంటే
చోహన్ క్యూ మెథడ్ ఉంటుంది కదా, సో దాన్ని ఎక్కువగా నేను చూస్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకనంటే అది 6 మంత్స్ వరకు మనకి నిల్వ ఉంటుంది. ఇది మనకి రెగ్యులర్‌గా బనానాస్ దొరకకపోవచ్చు కదా! సో, ఎప్పుడన్నా మనకి బనానాస్ ఎక్కువ దొరికినప్పుడు ఆ మెథడ్ మీరు ఫాలో అవ్వండి. అంటే అలాగ మీరు తయారు చేసుకొని స్టోర్ చేసుకున్నారనుకో 6 మంత్స్ ఉంటుంది. మనం వీక్లీ వన్స్ మార్చి, మార్చి మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు ఒక వీక్ అంటే మంత్‌లో కనీసం ఒక 2 టైమ్స్ అయినా గానీ మనం బనానా ఈ యొక్క ఫెర్టిలైజర్స్ ఇచ్చినట్లయితే చాలా చక్కగా పనిచేస్తుంది. కానీ సమ్మర్‌లో మాత్రం అస్సలు మిస్ కాకుండా ఇది మాత్రం ఇవ్వాలండి. మనకి ఫ్లవర్స్ రావాలి అని అంటే కనుక కంపల్సరీగా మీరు బనానా ఫెర్టిలైజర్ కంపల్సరీగా ఇవ్వాలి. సో, ఇంకా దీనిని మనం ఎప్పుడెప్పుడు ఇవ్వచ్చు అనంటే కంపల్సరీగా ఈవినింగ్ మాత్రమే ఇవ్వండి. మార్నింగ్ మాత్రం అస్సలు ఇవ్వద్దండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే మనం డైరెక్ట్ సన్‌లో ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనకి తొందరగానే వచ్చేస్తున్నాయి కదండీ ఎండ. సో, అలాంటప్పుడు మనం ఎండలో ఇచ్చామనుకోండి, ఇది కొంచెం డిఫరెంట్‌గా పనిచేసే అవకాశం ఉన్నది. సో, ఫెర్టిలైజర్స్ ఏదన్నా గానీ ఇచ్చినప్పుడు మనం ఈవినింగ్ టైమ్ ఇవ్వడం చాలా మంచిది. ఇంకా ఇది ఏ స్టేజ్‌లో ఇవ్వాలి మొక్కకి అనంటే, కొత్త మొక్కలు నాటుతున్నప్పుడు అంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ టైమ్‌లో ఇవ్వచ్చు. పువ్వులొచ్చేటప్పుడు, ఇంకా అలాగే ఫ్రూటింగ్ టైమ్‌లో కూడా మనం ఇది ఇవ్వాలి. ఇంకా అలాగే ఫ్లవర్ డల్ అయిపోతున్నా, ఫ్లవర్స్ అసలు రాకపోతున్నా, మొక్క అలాగా డల్ అయిపోయి ఉన్నా, అలాంటి టైంలో కూడా చక్కగా ఇవ్వచ్చు. ఇంకా అలాగే ఇది యొక్క జాగ్రత్తలు ఏమిటి అనంటే, మనం ఏదైనా ఇచ్చినప్పుడు స్టార్టింగ్ చిన్న మొత్తంలో ఇవ్వండి. ఇప్పుడు ఒక మగ్ అంతా కూడా దానికి వేసేయకూడదు. ఒక చిన్న గ్లాస్ సరిపోతుందండి. మనము ఎక్కువ మోతాదులో ఇచ్చినా గానీ మొక్క తీసుకోదు. కిందకి పోతుంది. అది తీసుకోవాల్సింది మాత్రమే తీసుకుంటుంది. సో, ఇలాంటివి కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇంకోటి ఏంటి అనంటే రూట్స్‌కి దగ్గరగా ఎక్కువగా వేయొద్దండి. ఎందుకంటే దీనివల్ల ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అలాగే కొంచెం బాగా ఏమంటే చిన్న చిన్నగా అయితేనే ఇవ్వండి. ఎక్కువ ఎక్కువ అంటే పెద్ద పెద్ద బనానా ఒక్కొక్కసారి పెట్టేస్తూ ఉంటారు చాలామంది. అలా ఇవ్వడం వల్ల ఫంగస్ చేరుతుంది. సో, అది అవాయిడ్ చేసుకోండి. ఇంకా అలాగే మనం బాగా పాడైన పండ్లు కూడా ఉపయోగించొద్దండి. దానివల్ల ప్రాసెస్ అనేది కొంచెం కెమికల్‌గా వేరేగా ఉంటుంది. సో, అవన్నీ కూడా ఇప్పుడు కెమికల్‌తో చేస్తున్నారు కదండీ! సో, దానివల్ల బాగా పాడైపోయినయి మాత్రం తీసుకోవద్దు. ఇంకా మనం టమాటోస్‌కి, క్యాప్సికమ్‌కి, బీరకాయకి, చెర్రీస్‌కి ఇంకా ఆల్మోస్ట్ అన్నిటికి ఇవ్వచ్చు. ఇంకా పూల మొక్కలకైతే సూపర్ అండి. ఎంత బాగా ఉంటుందంటే మీరొకసారి యూజ్ చేసిన తర్వాత నాకు చెప్పండి. అంత బావుంటుందనమాట. సూపర్, సూపర్, సూపర్ ఫెర్టిలైజర్ అండి. అస్సలు మిస్ కాకుండా ప్రతి ఒక్క గార్డెన్‌లో ఎవ్రీ 15 డేస్‌కొకసారి నేను రికమెండ్ చేస్తున్న బెస్ట్ ఫెర్టిలైజర్ అండి ఇది. ఏం లేదు తొక్కలు తెచ్చుకోవడం, లేదంటే అరటిపళ్ళు తెచ్చుకోవటం, జస్ట్ 2 డేస్ నానబెట్టేసి వేసేయడం. అంతే కదండీ! చాలా సింపుల్, సింపుల్ ప్రాసెస్. ఇలాగ మనకి ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ తోటి ఉండాలి అనంటే గనక కంపల్సరీగా మనం మిస్ కాకుండా బనానా ఫెర్టిలైజర్ వాడేసుకోండి. జాగ్రత్తలు తెలుసు కదండీ! వాటరింగ్ ఉండాలి. వాటర్ తడిపొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోండి. ఇంక ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలని అనుకుంటే నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకేనండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థాంక్ యూ.